హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే బీరకాయ ఫ్రై అన్నమాట. సో ఇది ఏదైనా రైస్లో కానీ చపాతీలో కానీ పప్పు సైడ్ డిష్ కర్రీగా కానీ మనకి చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అన్నమాట. బీరకాయ ఫ్రై మనకి చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనము ఫస్ట్ బీరకాయని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ. పైన అది చిన్నగా లేయర్ని మాత్రమే తీసేయండి, మొత్తం తీయకుండా లేయర్ని మాత్రమే తీయండి. అది ఉంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో దాన్ని తీసేసి మనము పీసెస్ను కట్ చేసుకోవాలి. సో నిదానంగా కట్ చేసుకోండి. అది చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఆ పక్క రిమూవ్ చేసేసేయాలి. సో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజ్ అయితే మనకి ఉడికేటప్పుడు ఈజీ అవుతుంది. కొన్ని ఉడికి కొన్ని ఉడక అట్లా అయిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్లో అలాగైతే కట్ చేసుకోండి మిగిలినవన్నీ కూడా. సో నేను పెద్దవి ఒక 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఉన్నాయి. అవి 1/2 కేజీకి తగినట్టు నేను చెప్తున్నాను. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. కరివేపాకు వేస్తున్నాను. పసుపు తగినంత, సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు మనము బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ వేసేసి క్లోజ్ చేయాలి కొంచెం సేపు. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బీరకాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్తోనే మనకి ఉడికిపోతుంది బీరకాయ అనేది. సో 50% కుక్ అయిపోయి ఉంటుంది. మనం ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడికినట్టయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా ఇమినేట్ చేయాలి. మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. దాని తర్వాత మనం ఈ పౌడర్ చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్ తగినంత వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఆ పౌడర్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను నేను. సో ఒకసారి బాగా కలిపేసి ఇంకా మనము క్లోజ్ చేయకూడదు అనమాట క్యాప్. సో చికెన్ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను నేను, ఆప్షనల్ అది. సో ఒకసారి మిక్స్ చేసేసి అడుగు అంటుతుందనమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి. టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది మనకి. అంతే అనమాట, మనకి సింపుల్ అండ్ క్విక్గా తయారైపోయింది. మనం ఎంతో టేస్టీ బీరకాయ కర్రీ, చాలా హెల్దీ అనమాట.
Thanks for watching my videos. Please like, share and subscribe. Thanks for watching my videos. Bye bye.